అది చాలు చేస్తే దానికి దగ్గర జరుగుతారా మీరు కొడుకుగానే కదా 25/25 సరే ఇది 25/20 రండి 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 ఒక 2 feet ఈ బండి అంటే అక్కడ 2 feet ఈ సైడ్ ఇది క్లోజ్ సార్ సో ఆ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ 5 feet వాటర్ అంతే సెంటర్ పాయింట్ నుంచి రేపు మన బోర్డు అందులో దీని నుంచి వచ్చిన అమ్మోనియా కానీ అది ఎంత ఇంక్రీజ్ అయింది లేకపోతే దానివల్ల ఎంత పెరిగింది. ప్యాడీ ఫామ్ ఏదైతే ఉందో అది దీని త్రూ జరగాలి యా సో రెండు ఇప్పుడు దీంట్లో నుంచి మహా అయితే మీకు 10,000 లీటర్స్ వస్తాయి. ద మోటో ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ప్యాడీ, దిస్ ఈజ్ ఫర్ కమర్షియల్ సార్. వీళ్ళు లీఫీ వెజిటబుల్ చేసుకోవాలన్నా ఏదైనా కూరగాయలు పెంచుకోవాలన్నా ఆకుకూరలు పెంచాలన్నా తొందరగా సి వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ అయితే ఈ వాటర్ అంతా కూడా భూమిలో పెరిగే క్రాప్ అంతా కూడా స్వీట్ పొటాటో బీట్రూట్ నా ఉద్యోగి నేను. ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం అంతా చేయడానికి మీరు సపోర్ట్ చేయడానికి ఎంతో కొంత ట్రైనింగ్ ఇవ్వడానికి కొంచెం డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఏదో కంపెనీ ఇవ్వాలి కదా. ఆ కంపెనీ ఏ కంపెనీ మనకి ఇచ్చిందంటే రామ్కీ ఫౌండేషన్ ఈ పని చేయమని రామ్కీ ఫౌండేషన్ పురమాయించింది ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ పేరు రీసస్టైనబిలిటీ లిమిటెడ్. ఓకే, ఆ రీసస్టైనబిలిటీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో సారు చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ అంటారు. అంటే అక్కడ జనాల్ని రిక్రూట్ చేసుకోవడము, అంటే ఉద్యోగులందరినీ రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళ బాగోగులు చుట్టము, కంపెనీకి అవసరమైన పాలసీలు రూపొందించడం, ఇవన్నీ కూడా చాలా విస్తృతమైనటువంటి బాధ్యతలు కలిగిన వ్యక్తి. సార్ పేరు సుజీవ్ నాయర్ గారు. చెప్తారు పేరు సుజీవ్ నాయర్ గారు. అంటే మీకు ఆ పేరు విని తెలుగు అర్థం కాదు అనుకోకండి, తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంటారు. ఓకే, చాలా చక్కగా మాట్లాడతారు. సో గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ కార్యకలాపాలు ఎక్కడున్నా సరే సారే దానికి హెచ్ఆర్ ఆఫీసర్ అన్నమాట. ఓకే, సో ఇవాళ సుజీవ్ నాయర్ గారు ఈ గ్రామానికి గురుముక్కల గ్రామానికి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి వచ్చారు. సో ఒకసారి మనందరూ కూడా ఆయన్ని మన కరతాళ ధ్వనులతోటి ఆహ్వానించి రిబ్బన్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వేరే పని మీద ఉన్నాను పెట్టి వేరే పని మీద ఉన్నా చెప్పు తెలియదు ప్రోగ్రాంలో ఉన్నా. శివరాత్రి కోసం పొద్దులే పర్లేదు. బికాజ్ మన కోసం వెయిట్ చేస్తే అవి స్ట్రెస్లో ఉంటాయి సార్. కరెక్ట్. సో ద ప్రాసెస్ ఇస్ సేమ్. అలాగా మీకు ఇల్లు అయితే ఎగ్జిట్ పైప్ లైన్ వచ్చేసి సో పైకి
వచ్చేస్తూ ఉంటుంది. ప్రొవైడెడ్ ఏం లేదు, అది ఎంత పైకి వస్తే అంత ఈజీగా పైకి పడిపోతుంది. రన్నింగ్ జంపింగ్ పైకి కట్టేసిన తీసుకురా అక్కడ ఫోటో తీసాను మరి ఇంకోటి మనం రౌండ్ ఉన్నాం కదా స్వామి, అందుకే వెళ్ళేసలు. ఫస్ట్ ఎవరిని చూడాలి? ఫస్ట్ ఆయన చూస్తాం. సైడ్ కూడా ఒక సైడ్ చేయడం సైడ్ చేయడానికి సైడ్ కూడా నర్సిరెడ్డి వెంకటేశ్వర రెడ్డిల ఆశయాలతో ఎదిగినో, వైద్య వృత్తిలో శిఖరానికి ఎదిగిన మనసంతా మా మీదే నిలుపుకునో, రాజకీయాన్ని పట్టి పీడిస్తున్న కెమెరా పెట్టి మంచి ఆరాం పడుతుంది. మెచ్చుకొని శివన్న ఆనాడు చితి మీద కొట్టేసిండు, నా కన్న బిడ్డల కంటే ముద్దాయి సాధుకుంటానన్నాడు. నీకోసమే నేను త్యాగాన్ని కొడిగట్టి తన జెండా నీకిచ్చిండు, మా ఆడబిడ్డకు విజయం అందించాలి అని పేద ఫస్ట్ 4 months 15,000 రవి అలా స్ప్రెడ్ చేయండి అంతే. సైడ్ ఆఫ్ ద దాంట్లో ఒక 5 or 6 షెడ్లో కానీ ఎండకు లాగుతుందమ్మా.
ఎకరానికి ఎంత వస్తుంది అన్న? 40 గుంటలు 40 సంచులు 35 సంచులు డబ్బులు ఎంత వస్తుంది మనకి? లాభం ఎంత మిగులుతుంది? లాభం 1:1 వస్తుంది. 20,000 ఖర్చు అయితే 20,000 లాభం వస్తుంది. ఎకరాకి 20 నుంచి 25,000 మంచి వస్తుంది. పొలం మంచిగా ఉంటే మంచి కూడా ఉంటుంది. పట్టణ దీక్ష చిట్టెం పరిణిక రెడ్డి గారిని, ఎమ్మెల్యే నారాయణపేట గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ సుజీవ్ నాయర్ గారు, రీసస్టైనబిలిటీ లిమిటెడ్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్, అలాగే రామిరెడ్డి గారు, ప్రెసిడెంట్ రామ్కీ ఫౌండేషన్, సిహెచ్ ఉదయ్ కిషన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ లిమిటెడ్, సూర్యమోహన్ రెడ్డి గారు, సూర్యచంద్ర ఫౌండేషన్, అందరికీ రామ్కీ ఫౌండేషన్ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము. శుభ సాయంత్రం వేళ ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ, రామ్కీ ఫౌండేషన్ తరఫున మెడికల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఈ ముహూర్తం నిర్ణయించుకున్నాము. ముహూర్త బలం ఏమిటో కానీ అన్నీ కూడా చాలా సజావుగా జరిగినాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, ఉక్కు నరాలు ఇనప కండరాలు గల యువత రేపటి నా దేశపు భవిత అంటాడు. ఎస్, ఈరోజు ఇంకా అటు అధికారులుగా కానీ ఇటు పాలకులుగా కానీ ఈ వ్యవస్థల్లో యువకుల భాగస్వామ్యం పెరగాల్సి ఉంది అని మనం గట్టిగా చెప్పవచ్చు. మేడం, మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది, ఎందుకంటే ఖచ్చితంగా యువకుల్లో ఉన్నటువంటి ఒక తపన, ఏదో ఒకటి చేయాలి ఈ సమాజానికి అనేటువంటి తపన. ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్స్ అయిపోగానే ఎవరైనా ఏం చేస్తాం, హ్యాపీగా 4 రోజులు అలా సదా తిరిగి వస్తాం. కానీ నిన్న ఎగ్జామ్ రాసి పాపం ఈరోజు ఈ కార్యక్రమం ముందే ఆహ్వానిస్తే ముందు అస్సలు రెస్ట్ లేదు, ఆహ్వానించుకున్నాము. అయితే ఆమెకున్నటువంటి ఆసక్తి, తర్వాత ఈ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఈరోజు అలా ఇక్కడికి విచ్చేసి ఈ సమావేశానికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నారాయణపేట శాసనసభ్యురాలు పరిణికారెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. లిమిటెడ్ అంటే మనకి వేస్ట్ ఉంది కదా, రోజు మన ఇళ్ళ నుంచి వచ్చే వేస్ట్, కంపెనీస్ నుంచి వచ్చే చెత్త, మన ఇళ్ళ నుంచి వచ్చే చెత్త, షాపుల నుంచి వచ్చే చెత్త, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే చెత్త, ఒక్క హైదరాబాద్లో రోజుకి సార్ ఎంఎస్టీ సార్ 8,500 మెట్రిక్ టన్నుల చెత్త హైదరాబాద్లో మెట్రిక్ టన్నుల చెత్త రోజుకి వస్తుందంటే అదంతా అలాగే బజార్లో పడిందనుకోండి, లేదా మీ గ్రామంలో మీ ఇళ్ళ నుంచి వచ్చిన చెత్త అలా పడిందనుకోండి, మీరు 4 రోజులు తర్వాత చూడండి, ఎక్కడ దాకేందుకు మన ఇల్లు 4 రోజులు ఓడకుండా ఉండండి. ఎప్పుడైనా మన ఇంట్లో మన అమ్మ లేకపోతే మన ఇల్లాలో ఇల్లు 4 రోజులు ఓడాలి, 4 రోజులు 2 రోజులు ఓడకుండా ఉండండి, దాంట్లో తిరగలేము, కంపు కొడుతుంది. కాబట్టి ఈ వేస్ట్ని మేనేజ్, చెత్తని ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ మేనేజ్ చేసినటువంటి కంపెనీ పేరు రీసస్టైనబిలిటీ లిమిటెడ్. ఆ కంపెనీ నుంచి మాకు ఇచ్చిన డబ్బులు పెట్టి ఎలా చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి తెలియకపోతే, ఇదంతా కూడా టెక్నికల్ పార్ట్.
తెలియకపోతే మొత్తం చనిపోతుంది కదా. కానీ దానికి ఒక సాంకేతికత ఉంది. ఆ విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఉదయ్ గారు. ఉదయ్ ఆక్వా లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్. సో ఉదయ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన స్టాఫ్ సహకారంతో కానీ ఆయనతో కానీ మేము కలిసి పనిచేస్తాము. ఆయన మీకు వీటిని ఎలా చేయాలో కూడా నేర్పిస్తాము. గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి అంటారు శివకుమార్ రెడ్డి గారు. ఓకే శివన్న, మీరందరూ శివన్న అంటారు. శివన్న చంద్రమోహన్ రెడ్డి తోటి ఎప్పుడన్నా నేను కలుస్తుంటాను. అక్కడిని కలిసినప్పుడు ఎవరైనా కలిసినప్పుడు ఏంటంటే జనరల్గా ఏయో అడుగుతారు. ఆయన ఫస్ట్ అడిగే మాట ఏమైనా మా కాన్స్టిట్యూన్సీలో ఏం చేయాలో మీరు అంటాడు. ఆయన కదా ఇంకా మా కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఎప్పటి నుంచో చెప్తున్నాను ఏదో చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్తూ మొత్తానికి ఇన్నాళ్ళకి ఒక డిజైన్ చేసుకోగలిగాము. ఇక ఒకసారి మొదలైతే అది ఆగదు. కాబట్టి ఫస్ట్ శివకుమార్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మాకు ఇంత గొప్ప వెన్యూ ఇచ్చినందుకు. కింద చెప్తున్నారు చూసేటప్పుడు ఉదయ్ కూడా ఇంతకుముందు తెలంగాణలో వేరువేరు నిజామాబాద్ అట్లా అన్నీ చేశారు. కానీ ఇక్కడ ఈ గత కొన్ని రోజులకి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో రైతుల నుంచి వచ్చేటువంటి స్పందన చూసారా, ఇక్కడ చాలా బాగుంది సార్, పైగా చెప్పగానే అర్థం చేసుకుంటున్నారని ఆయన ఆనందపడుతున్నాడు. ఓకే, కాబట్టి ఇంత మంచి మాకు వేదిక కల్పించినందుకు సో ఖచ్చితంగా శివకుమార్ రెడ్డి గారిని కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం. ఇక సార్ ఈ చేసినటువంటి మన రీసర్వల్ సార్ గారికి మరియు అట్లే మన సార్కి రామరెడ్డి సార్ గారికి మహేంద్ర సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ మీరు చెప్పినట్లు మేము ఎప్పుడు ఎందుకు పోరాటంటే తెలంగాణలో ఉంది కాన్షియన్స్ అంటే బీద కాన్షియన్స్ అంటే నారాయణపేట సార్. మీరు ఎవరినైనా చెప్తారు సార్, ఎందుకంటే ఇక్కడ మొత్తం మాకు ఈ మధ్యలోనే సార్ మా శివన్న, మా పర్ణికమ్మ, మా పేద ప్రజల కొరకు 16G కొట్లాడి మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలు హైదరాబాద్లో ఉండి దాని కొరకు కష్టపడి మాకు ఎత్తుపోత పథకం ఒకటి సార్ మక్తల్, కొడంగల్, తర్వాత నారాయణపేటకు చాలా కష్టపడి సార్. పిల్లలు ఎరగకుండా మా కూడా కష్టపడ్డారు సార్. వాళ్ళకి మేమేమి ఇచ్చినా తక్కువనే సార్ వాళ్ళకు. దాంతోపాటు మీరు కూడా కొంచెం మమ్మల్ని దయచేసి మమ్మల్ని గుర్తించి మీరు కూడా కనుక్కోండి సార్, ఎంక్వైరీ చేసుకోండి. కొంచెం ఏమైనా కార్యక్రమాలు ఉంటే మా కాన్షియస్ ఎక్కువ చేస్తానని నేను వేడుకుంటున్నాను సార్. అంతేకాకుండా సార్ గురించి ఒక మాట చెప్పాలి మీకు. ఒక వ్యక్తికి ఏమి ఆపద కలగని వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అంటే ఇంతవరకు చూసిందంటే నేను రామరెడ్డి సార్ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు సార్తో ఉన్నా నేను, అంటే ఉన్నది చెప్పాలి సార్, తక్కువేం లేదు అట్లా సార్. అందుకోసం చెప్తాను. ఆ వ్యక్తిలో ఇంకోటి సార్ మా శివకుమార్ అన్న గారు మా ప్రజల కొరకు 14 సంవత్సరాలు సార్ చాలా కష్టపడ్డారు సార్. మా పర్ణికమ్మ కొరకు కానీ వాళ్ళ ఇంటి కొరకు కానీ చాలా కష్టపడ్డారు. మీరు కొంచెం సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈ సభ ఎదురుగా తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. అది చిన్న విషయం కాదండి. వాళ్ళ తాతగారు సమాజం కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు. వాళ్ళ నాన్నగారు మీకు తెలుసు, ప్రత్యేకం పెట్టారు వెంకటేశ్వర రెడ్డి గారు. వాళ్ళ అమ్మగారు IAS ఆఫీసరు. అంటే ఒక రకంగా పండికారెడ్డి గారు గోల్డెన్ స్పూన్తో పుట్టారు. ఆ అక్కలా చక్కగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు ఎన్నని చెప్పండి, ఎమ్మెల్యే అయిన తర్వాత జనంలోకి రావాల్సిందే, జనంలో తిరగాల్సిందే, ఇట్లా పొలాలు పెట్టి పోవాల్సిందే, ఎన్ని పడాలి కదా. అంటే వాళ్ళ కుటుంబంలో బహుశా వాళ్ళ రక్తంలో ఈ తపన ఉండుంటుంది. అది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో చాలా సంతోషం. మీకు మంచి మన శ్రీమోహన్ రెడ్డి చెప్పారు, పండికమ్మ గారు, శివన్న గారు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలాగే దాంతోపాటు వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, మీ రామ్కి ఫౌండేషన్ మీరు కూడా కొన్ని చేయండి అని అడిగారు. సరే, ఎనీవే నాబార్డు సహకారంతో మెడికల్ సెంటర్లో ఒక రూరల్ హార్ట్ అని మార్కెట్, మీరు అందరు కలిసి అక్కడ అమ్ముకోవడానికి వస్తారు కదా, ఆ షాపులకు ప్రస్తుతానికి ఎక్కడ నీడ ఏం లేదు. అది ఒక మంచి కాంప్లెక్స్ లాగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నానికి ఈరోజే శ్రీకారం చుట్టాము. అది నాబార్డు సహకారంతో, అలాగే రామ్కి ఫౌండేషన్ నిధులతోటి అది త్వరలో దాని పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా మిగిలినవి కూడా కొంచెం సందర్భానుసారంగా మా శక్తి అనుసారంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా మేము ప్లాన్ చేస్తాము. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటి, అసలు ఈ పెంచేది ఎలాగా అనేది మీకు అరటిపండు వచ్చినట్టుగా చెప్పగల వ్యక్తి ఉదయ్ గారు. చెప్పాలి, హైదరాబాద్లో పెరిగి ఏదో ఒక బాగా చదువుకొని ఒక కంపెనీ పెట్టి సక్సెస్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత ఆ పరుగుల జీవితంలో సర్లే తర్వాత వాళ్ళు చూసుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఈ అన్నదమ్ములు ఇద్దరు నన్ను ఎంత ఇంప్రెస్ చేశారంటే, సో వీళ్ళ కోసం పర్సనల్గా మనం ఏ పని చేసినా వీళ్ళిద్దరిని పర్సనల్గా విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడికి రాకముందే
అఫ్ కోర్స్ మేము ఏదైనా బాగా ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం, బాగా చూసుకుంటాం కాబట్టి సో మేడం వాళ్ళ తాతగారి గురించి, నర్సిరెడ్డి గారి గురించి, మన వెంకటేశ్వర రెడ్డి గారి గురించి, ఈ యువతకి సమాజం అంటే కొంతవరకు ఏదో ఒకటి చేయాలనేది మా బిజినెస్ మెన్లకి మేము ఏదో ఒకటి ఒక లైన్లో తీసుకుంటాము. రాజకీయ నాయకులుగా అది కూడా రామిరెడ్డి సార్ అన్నట్టు ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టి మనకు అంత లాస్ జరిగిన తర్వాత కూడా ప్రజలకి ఏదో సేవ చేయాలనుకునే నిజంగా మీ స్పిరిట్కి మేడం ఐ రియలీ బౌ ఫర్ యూ. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మాలాంటి యూత్ ఇంకా మేము యాస్పిరేషనల్గా ముందుకు వెళ్తున్నాం మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది ఎప్పటికీ మర్చిపోను మేడం. ముఖ్యంగా మీ నియోజకవర్గానికి నేనేదో ఈరోజు ఇది పెట్టాను, సో ఇది ఏదో జరిగిపోతుంది అనేది అయితే కాదు. సో పర్సనల్గా తీసుకుంటాం. ఇది మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలామందికి ఇక్కడ తెలుసు, ఆల్రెడీ ఒక 9-11 జిల్లాల్లో ఇది సక్సెస్ఫుల్ చేశాక మీ దగ్గరకు వచ్చాను నేను. అంటే ఇక్కడ చాలామందికి, అంటే కొంతమంది లాస్ట్ ఒక 1 మంత్గా మాతో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలామందికి తెలుసు. ముఖ్యంగా మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ ఈ చుట్టుపక్కల కానీ ఏదైతే ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే ఎంతైనా అక్కడ వాటర్ ఉండదేమో, వాళ్ళు ఎంతవరకు గ్రాప్ చేయగలరో, కానీ కష్టంలో పుట్టిన ఒక రైతు బ్రెయిన్ ఎలా ఉంటుందనేది లాస్ట్ ఒక 1-2 మంత్స్గా నేను బాగా మిమ్మల్ని అందరిని అబ్జర్వ్ చేశాను. మీలో మిగతా వాళ్ళకి లేనిది మీ దగ్గర ఉంది ఏంటంటే మీరు చాలా కష్టపడుతున్నారు. అది నేను తెలంగాణలో ఎక్కడ చూడలేదు. నేను ఎక్కడ అంటే నా మోడల్ కూడా మీరు చూస్తే నాకు తెలిసి నేను మీ జిల్లాలో ఇక్కడ కనుక మన మహబూబ్ నగర్ ఈ చుట్టుపక్కల కనుక నేను నా మోడల్ని మొదలుపెట్టి ఉంటే ఇలాంటి మోడల్ వచ్చి ఉండేది కాదేమో అనిపించేంత భయంగా ఉన్నారు మీరు. ప్రజెంట్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక, మహారాష్ట్ర ఆరిజిన్స్లోనే మేము వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి డైలీ లేబర్ దొరకట్లేదు. సో ముఖ్యంగా ఏదైతే నేను ఒక యూనిట్ నేను తీసుకొచ్చానో, సో ఈ యూనిట్ కేవలం స్వయంగా పనిచేసే రైతులు మాత్రమే దీనిలో ఉన్న డబ్బులు చూడగలరు. మనం ఏదో ఒక 4-5 పనులను పెట్టుకుంటాం, మనం చేసుకోవచ్చు అనేవాళ్ళు ఎక్కువ డబ్బులు దీంట్లో చూడలేరు. సో నేను టెక్నాలజీ మీకు టెక్నికల్గా మీ దాంట్లోకి వస్తున్నాను. సో ఇన్నాళ్ళు నేను మీకు చెప్పేది ఏంటంటే అంత గాలిలో చెప్పేవాడిని, ఇప్పుడు మీ కళ్ళెదురుగానే పెట్టాను. సో ఈ మోడల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యవసాయం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దీంట్లో మనం కొర్రమీను సాగు చేయాలి. సో ఆ చేప కూడా మీ అందరికీ సుపరిచితమే. సో ఆ కొర్రమీను సాగు ఏదైతే మనం చేస్తున్నామో మీకు కనబడే ఆ షెడ్ లోపల మనం పెట్టిన ట్యాంక్, సో దానిలో మొదటి 4 నెలలు మనం పెంచడం జరుగుతుంది. ఆ మొదటి 4 నెలల్లో 5 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు మీరు పెంచే స్థాయి వరకు మొదటి స్థాయి పంట మనం దాంట్లో చేసుకోవచ్చు. మనం షిఫ్ట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనం మొత్తం అంతా దానిలోనూ చేయలేం, మొత్తం అంతా దీనిలోనూ చేయలేం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి దీనికి కొన్ని మనకి అంటే ప్రాబ్లమ్స్ ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఏదైతే ఆ షెడ్ ట్యాంక్లో మీరు చేస్తారో మీకు లాస్ ఆఫ్ సీడ్ అంటే చేప పిల్లలు చనిపోవడం కానీ, ఆ చేప పిల్లలు ఏదైనా పక్షులు చిత్తుకెళ్ళిపోవడం, పాములు తీసుకెళ్ళిపోవడం ఏమైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక చేపకి మొదటి 100 గ్రాముల లోపు స్థాయిలోనే జరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందులో కొరమీను లాంటి చేప ఒక్కసారి కనుక 100 గ్రాములు దాటిందంటే దాన్ని చంపడం ఎవరి వల్ల కాదు. మీ అందరికీ తెలుసు. మనకి తెలియకుండా చనిపోకూడదు, ఏదో వచ్చి మనల్ని తినేయకూడదు. సో దాని పరిస్థితుల్లో మనం తీసుకొచ్చిందే ఈ షెడ్ లోపల ఉన్న ట్యాంకు. దాంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు నీటి మార్పిడి అనేది జరిగి తీరాలి. అలాగే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడం దయచేసి, ఇక్కడ ఎవరైతే ఈ పంటను మెయింటైన్ చేస్తున్నారో దయచేసి మనలాగే చేపలని కూడా మనం గుర్తించాలి. ఒకసారే ఎవరైనా చూడాలనుకుంటే వారం మొత్తంలో ఏదో ఒక రోజే కేటాయించండి. ఇది రోడ్డు మీద ఉంది కదా, మన సూర్యమోహన్ రెడ్డి గారు మనకు తెలుసు, చంద్రమోహన్ రెడ్డి గారు మనకు తెలుసు, మన పేర్లు చెప్పి వెళ్ళే పరిస్థితులు మీరు దయచేసి తీసుకురావద్దు. ఖచ్చితంగా దాని స్పేస్ దానికి ఇవ్వండి. ఇప్పుడు ఇవాళ మనం అందరం వచ్చాం కదా, అది ఖచ్చితంగా రాత్రి దాన తినడానికి చాలా ఆలోచిస్తుంది. సో అది మనలాంటిదే. ఎందుకంటే దాని పరిస్థితులు కూడా మీరు ఆలోచించుకోవాలి. అవి మొక్కల్లా కాదు, మనలాగే ప్రాణం ఉన్న జంతువు కాబట్టి దాని భయాలు దానికి ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న చేప పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎట్లయితే వేసామో ఇక్కడి నుంచి నన్ను ఎవడైనా తీసుకెళ్ళిపోతాడేమో, చంపేస్తాడేమో అన్న భయం దానికి కూడా ఉంటుంది. సో విజిటర్ మూమెంట్ అనేది వారంలో ఏదైనా ఒకరోజు మాత్రమే దీనిలో పెట్టుకోండి. మీరు రైతులుగా మారాలనుకునే వాళ్ళు ఎప్పుడైతే అవతల వాళ్ళ కష్టం కూడా మీరు అర్థం చేసుకుంటారో ఈ పంటను మీరు చేసేటప్పుడు అదే విధంగా మీరు ఆలోచిస్తారు. సో ఈ 4 నెలలు మీరు పెంచిన తర్వాత ఏదైతే 5వ నెల ఒక 300 గ్రాములు దాటిన చేపలు అన్నీ మ్యాక్సిమం 80 to 90% ఎదిగిపోతాయి. వాటన్నిటిని మీరు చెరువులోకి వేస్తారో
ఇక్కడి నుంచే మీకు మార్కెటింగ్కి అంటే తర్వాత 4 నెలలు అంటే 5వ నెల నుంచి 8వ నెల వరకు ఈ చెరువులో పెంచడం జరుగుతుంది. ఏంటి, చేపకి ఒక సైజు బరువు పెరిగిన తర్వాత దానికి కొంచెం స్పేస్ కావాలి తిరగడానికి. మనం ఆలోచించాల్సింది ఏంటి, అది ఎంత తిరిగితే అంత దానా తినడానికి అది దోహదపడుతుంది, అది ఎంత ఎక్కువ దానా తింటే అంత లావ్ అవుతుంది, అది ఎంత లావ్ అవుతే మీరు అమ్ముకునేటప్పుడు అంత డబ్బులు వస్తాయి. సింపుల్. మీరు ఎప్పుడైతే 15,000 లీటర్ల ట్యాంకులో నుంచి ఒక 2.5 లక్షల లీటర్ల చెరువులో వేస్తారో ఆ చేపకి ఎక్కడ లేని ఆనందం దొరుకుతుంది. అది పరిగెడతా ఉంటుంది, బాగా తిరుగుతుంది, ఈ తిరిగేది బాగా ఆహారం తీసుకుంటుంది. అలాగే మీరు రెండిట్లో కూడా నీరు మార్చడం అనేది దయచేసి ఆపకూడదు. ఖచ్చితంగా నీటి మార్పిడిని మీరు వ్యవసాయానికి వాడుకోండి. ఎందుకు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చేపల వ్యర్థాలు, చేపల దానా నుంచి వచ్చే వ్యర్థాల్లో అధిక పోషకాలు మీకు లభ్యం అవడం జరుగుతుంది. ఈ అధిక పోషకాలు మీ వరి సాగులో మీరు వేసే యూరియా బస్తాలని 3 బస్తాల నుంచి 1 బస్తా వరకు తీసుకొచ్చే స్థాయి ఉన్నది. అలాగే దానికి కావాల్సిన మీరు ఏదైతే పొటాషియం కానీ మినరల్స్ కానీ అమినో యాసిడ్స్ ఏదైనా ఎంజైమ్స్ ఇవన్నీ కూడా మన చేపల దానాలో ఉంటాయి. సో దీనిలో ఉండేటప్పుడు చాలా క్రూడ్ ఫామ్ అంటే చాలా చిక్కనైన మీకు ఒక యూరియా బస్తా దొరికినట్టు, అది ఇక్కడ చెరువులకు వచ్చేసరికి కొంచెం డైల్యూట్ అయింది. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండిట్లో వచ్చే నీటిని మన వ్యవసాయ ఆధారితంగా ఎలా మార్చుకోవాలనేది మీరు బాగా ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా ఆ ట్యాంక్లో వచ్చే నీటిని మీరు దయచేసి వరి పొలానికి వాడుకునేటప్పుడు ఈ చెరువులో వాడుకుంటూ దాని నుంచి వచ్చే వాటిని మీరు కొత్త పందాల్లోకి వెళ్ళాలి. దానికి సంబంధించిన నాలెడ్జ్ సెషన్లు ఏం కావాలన్నా మా వాళ్ళు అందిస్తారు. మీరు ఆకుకూరలు పెంచుకోవడం, దుంపలు సంబంధించిన పంటలన్నింటికి మీరు అట్రాక్ట్ అవ్వడం, ఎందుకంటే చౌడు నేలలో కూడా పెరిగే స్థాయి ఈ నీటి వల్ల లభ్యం అవడం జరుగుతుంది. ఈ బయో యూరియా అంటే ఏదైతే మీరు కెమికల్ యూరియా బస్తాలు వాడుతున్నారో దాని ద్వారాని రీప్లేస్ చేసుకుంటూ బయో యూరియా పొటెన్షియల్ని ఆ చేపల వ్యర్థాలు అలాగే చేపల దానా నుంచి వచ్చే వ్యర్థాలు మనకు బాగా ఉపయోగపడతాయి. అతి ముఖ్యంగా పెంచిన తర్వాత ఈ చేపలను ఏం చేయాలి, మార్కెటింగ్ సౌకర్యం కూడా మేమే చేస్తామని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మేమే తీసుకెళ్ళి మీకు డబ్బులు కూడా మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పంటని మీకు తీసుకురాక ముందే 4 సంవత్సరాలుగా వివిధ జిల్లాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఇది రకరకాల పుంతలు తీసుకుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి లోన్ కోసం మనం వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే ఇది మంచి మోడల్ సరే కానీ దీన్ని అప్రూవ్ చేసిన ఏజెన్సీ ఎవరనేది మిమ్మల్ని అడుగుతారు. దీన్ని అప్రూవ్ చేసిన ఏజెన్సీ పేరు నాబార్డ్. గుర్తుపెట్టుకోండి, నాబార్డ్ అనే ఒక సంస్థ మీ అందరికీ తెలిసిందే. అది నాబార్డ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. వాళ్ళు ఈ యూనిట్ని అప్రూవ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఒక యూనిట్ కాస్ట్ని అప్రూవ్ చేశారో ఆ యూనిట్ కాస్ట్ ద్వారానే మనం బ్యాంక్ లోన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఖచ్చితంగా బ్యాంక్ లోన్కి ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా మన రాష్ట్రంలో దొరికే స్కీములు అవి వేరే రీతి అయితే మీకు ఖచ్చితంగా వచ్చేది పిఎంఈజీపీ అనే స్కీము. ఆ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీ అనేది ఖచ్చితంగా మన అందరు మహిళలకి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరిని అడిగేది కూడా మన ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉన్న మన మహిళలు, మన నారాయణపేట జిల్లాకు ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే 99.5% వితౌట్ ఎనీ డిఫాల్టర్స్ ఉన్న మహిళలు మీ ఇళ్లలో ఉన్నారు. సో ఆ డ్వాక్రా మహిళల ద్వారా మీరు బ్యాంక్ లోన్లకు వెళ్ళినట్టయితే మీకు లోన్ కూడా చాలా తొందరగా రావడానికి సులభం అవుతుంది. మీకు సబ్సిడీ అనేది ఎలాగో పిఎంఈజీపీ ద్వారా మీకు లభ్యమవుతుంది కాబట్టి 1,50,000 రూపాయల వరకు దాంట్లో మీకు లభ్యమవుతుంది. నేను మీకు చెప్పినట్టు 1 టన్ను చేప మీరు ఏదైతే పెంచుతున్నారో దీనికి ఆ 4,41,000 రూపాయలు మీరు నాబార్డ్ వాళ్ళు ఏదైతే ఒక యూనిట్ కాస్ట్ అప్రూవ్ చేశారో ఈ టోటల్ యూనిట్ కాస్ట్ రేటు 4,41,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, ఈ 4,41,000 రూపాయల్లో మీకు షెడ్ ఉంది, ట్యాంక్ ఉంది, దాని పక్కనే ఒక పాండ్ కన్స్ట్రక్షన్కి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పంటకి సరిపడా దాంట్లో ఖర్చు కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ 4,40,000లో అన్నీ ఉన్నాయి. ఆ ఒక పంటకి సరిపడా ఏదైతే ఖర్చు ఉందో అది 1,50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు మీ చేతిలో ఖర్చు అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మీ అందరు చూశారు కదా, ఇది 4 గుంటల స్థలానికి మించి వెళ్ళట్లేదు. మాక్సిమం 4 గుంటలు 2 కలిపితే, అంతకన్నా తక్కువే ఉంది. ఖర్చు పెట్టే 4,40,000లో ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఆ షెడ్ కానీ ఈ చెరువు కానీ ఆ లోపల ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా మీ ఆస్తులు. కానీ చేప పిల్లలు, చేపల దానాకి
ఇది మీరు ప్రతి 4 నెలలని మీరు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి అంటే 8 నెలల పంట సమయం, మొత్తం పంట సమయం 8 నెలలు, దానిలో 4 నెలలు దాంట్లో పెంచుతున్నారు, 4 నెలలు దీంట్లో పెంచుతున్నారు. సో ఈ 8 నెలలకు సరిపడా 1,50,000 నుంచి 1,60,000 ఏదైతే ఉందో దీనిలో చేప పిల్లలు ఉన్నాయి, చేపల దానా కూడా ఉంది, అంటే మొత్తం పంట కలిపి. సో దీనికి మా ద్వారా అంటే మా సంస్థ ద్వారా మీరు ఫార్మ్ గేట్ ప్రైస్కి వెళ్ళినా కూడా 240 రూపాయలకి మీరు అమ్ముకున్నా కూడా మీరు 1,60,000 ఖర్చు పెట్టినా 80,000 నుంచి 90,000 తక్కువ కాకుండా మా సంస్థ ద్వారా అమ్ముకుంటేనే మీకు దొరుకుతుంది. అలాగే మా దగ్గర మేము మీకు రూల్స్ పెట్టడానికి మాకు ఎటువంటి షరతులు మేము పెట్టడానికి లేదు. ఎందుకంటే మీరు రైతులుగా లోకల్గా కానీ మహబూబ్ నగర్ రోడ్డు మీద కానీ మీరు ఎక్కడైనా కొర్రమట్లు మేము 400కి అమ్ముకుంటాం 500కి అమ్ముకుంటాం అన్నప్పుడు మేము మీ మీద అధికారం చెలాయించడానికి కూడా మాకు ఎటువంటి అధికారాలు లేవు. మళ్ళీ చెప్తున్నాను, మీరు గుత్తగా అమ్ముకోవడానికి మాలాంటి సంస్థ మీకు ఉపయోగపడుతుంది, అంటే ఒకేసారి మీరు అమ్ముకునేట్టుంటే. కానీ కొంతమంది రైతులు ఎవరైతే మన మహబూబ్ నగర్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ పంట కంప్లీట్ చేసిన రైతు ఎవరైతే ఉన్నారో తను టోటల్ క్రాప్ అంతా కూడా కంప్లీట్ చేసి మొత్తం మార్కెటింగ్ కూడా చేయడం జరిగింది. సో దీని పరిధిలో నేను మీకు అంత ఎక్కువ రేట్లు నేను మీకు చెప్పట్లేదు. 1,50,000 నుంచి 1,60,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టినా కూడా మాలాంటి సంస్థకి కొర్రమట్టని మీరు 240 రూపాయలకి అమ్మినా కూడా 80,000 అనేది మనకి ఒక ప్రాఫిట్ మార్జిన్ కింద కేవలం 4 గుంటల స్థలంలో రావడం అనేది అది పెద్దదా చిన్నదా అనేది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళే చెప్పాలి. అలాగే కేవలం మొదటి పంట మాత్రమే మీకు 8 నెలల సమయం పడుతుంది. అక్కడి నుంచి ప్రతి 4 నెలలకి ఒక పంట దిగుబడి రావడానికి దీంట్లో ఆస్కారం ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. 4 నెలలు అందులో ఉంటుంది, 4 నెలలు దీంట్లో ఉంటుంది. 5వ నెల మీరు దీంట్లో షిఫ్ట్ చేయగానే మళ్ళీ దాంట్లో మీరు పిల్లేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పంట మార్కెటింగ్కి వెళ్ళిపోతుందో ఆలోగా అక్కడ మీకు 4వ నెలకి మళ్ళీ అక్కడ పంట తయారవుతుంది, మళ్ళీ దాన్ని దీంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. అలా మొదటి పంట మాత్రమే 8 నెలల సమయం, అక్కడి నుంచి ప్రతి 4 నెలలకి ఒక పంట ఉండేలాగా దీన్ని నిర్ణయించడం జరిగింది. సో దీన్ని మీకు షార్ట్కట్లో మన నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి వీళ్ళందరూ కూడా ఒక విధంగా కనిపెట్టారు. సో దాన్ని మీకు ఎప్పుడు గుర్తుండేలాగా 4 మాటల్లో చెప్తాను. నేను ఇప్పుడు మీకు మొత్తం పంట పెట్టుబడి ఎంత అని చెప్పాను? 4,40,000 రూపాయలని చెప్పాను. అంటే 4 సంవత్సరానికి ఎన్ని పంటలు తీయచ్చు అని చెప్పాను? 3 పంటలు తీయచ్చు. నికరంగా ఎంత ఆదాయం వరకు మనం మిగలచ్చు అని చెప్పాను? 2 లక్షలకి పైగా ఆదాయం మిగలచ్చు. ఒక్క రైతు సరిపోతాడు. సో ఇది మీ బుర్రలోకి వెళ్ళడానికి మేము 4 సంవత్సరాలుగా మాకు రకరకాల రైతులు చెప్పింది. అన్న మళ్ళీ అడుగుతున్నాను, 4 అంటే ఏంటి? 4,40,000 మీరు పెట్టుబడి, 3 అంటే 3 పంటలు, 2 అంటే 2 లక్షల ఆదాయం తక్కువ కాకుండా ఒక రైతు సరిపడా చేసే పని మీ అందరికీ కనబడుతుంది కదా. ఆదాయం పెంచగలగాలి, అదే మా సంకల్పం. అది మీరు పూర్తి చేసి పెట్టాలి. ఎలా? చాలా సింపుల్. 1 ఎకరం వరి పండిస్తున్నారు, 1 ఎకరం పండితే 30,000 నుంచి 50,000 దాకా సంవత్సరానికి మీకు ఆదాయం వస్తుంది. అదే ఎకరంలో మీరు కనుక ఈ ఆక్వాకల్చర్ పాండ్ కనుక పెడితే ఉదయ్ సార్ చెప్పినట్టు మీ ఆదాయం 2 లక్షల నుంచి 3-4 కల్లా పెరిగే అవకాశం ఉంది. సో నా విజ్ఞప్తి ఏంటంటే ఈ వచ్చే కొన్ని రోజుల్లో మీరు ట్రైనింగ్ బాగా తీసుకోండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇది మీ ఫీల్డ్లో మీరు ఇది సెటప్ చేస్తే కొన్ని విషయాలు కరెక్ట్గా టైంగా పాటించాలి. ఉదయ్ సార్ చెప్పినట్టు నీళ్లు పోయడం, 3 నెలలు చిన్న ట్యాంక్లో పెట్టడం, 3 నెలలు పెద్ద ట్యాంక్లో పెట్టడం, దాని తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది. ఒక 8 నెలలు లేదా 1 సంవత్సరం అయ్యాక ఇక్కడ కూర్చున్న ఎంతోమంది రైతులు వాళ్ళకి ఈ సిస్టమ్ నారాయణపేటలో ఉంటుంది. అది మీ ఆదాయం పెంచిన తర్వాత మాకు చెప్తే మేమందరం వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తాం. సో మాకేంటంటే మీ ఆదాయం పెంచాలి. సో మీరు వరితో పాటు ఈ ఆక్వాకల్చర్ కూడా చేసుకుంటే మీకు, మీ ఫ్యామిలీ, మీ ఊరు, మీ డిస్ట్రిక్ట్, మన ఇండియా పెరిగిపోతుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. తీసుకొని మనం ముందుకు వస్తున్నారో డాక్టర్ సుజీవ్ నాయర్ గారు, మన రీసస్టైనబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం మొత్తం ఇంప్లిమెంటేషన్గా ఇప్పుడు దాకా మనని కంటిన్యూస్గా ఆయన మాటలతోని
మనకి అందరికీ ఒక్కొక్కరికి పరిచయం చేస్తున్న మన రామ్కి ఫౌండేషన్ రామ్ రెడ్డి గారికి స్పెషల్గా థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే మొత్తం సభ మొత్తం మీరే నడిపినట్టు, మిమ్మల్ని పిలిపించుకొని మీరు సభ నడిపిస్తాం, మేము ఇంటికి కూర్చుని ఉన్నాము. సో థ్యాంక్ యూ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఉదయ్ గారికి, సో ఉదయ్ గారు ఏంటంటే టీచర్ లాగా చెప్పినట్టున్నారు, లెక్కలతో సహా అన్ని లెక్కలతో సహా ఆయన నాలెడ్జ్ అంతా కూడా మనకి ఇక్కడ అందరికీ అందజేస్తున్నందుకు ఉదయ్ గారికి, అదేవిధంగా ఈ మొత్తం ప్రోగ్రామ్ సూర్యచంద్ర ఫౌండేషన్ సూర్యమోహన్ అన్న గారికి, చంద్రమోహన్ అన్న గారికి, అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ములు మంచిగా చేస్తారు. ఏం పనైనా ఇట్లా పర్ఫెక్ట్గా చేయాలన్నది ఉంటుంది. నేనైతే సూర్యమోహన్ అన్న ఫస్ట్ టైమా రెండోసారి అది మైక్ పట్టుకోవడం చూడు, ఇప్పటివరకు రా అంటే కూడా రాడు కదా, అది ఎన్నో ఉంటాడు. ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే నేను మైక్ ఇస్తుంటేనే ఇటు పక్క చూస్తే వాళ్ళ తమ్ముడు నవ్వుతున్నాడు మాట్లాడలే అని. అంతేనా? అంతే అనుకున్నా అన్న. చూడు అన్ని చూస్తున్నా, ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నా. మరి అది నా మాట్లాడతావో లేదా అని నమ్మకం కూడా లేదు చూడు. అంటే కొంచెం అక్కడ మాట్లాడితే గొంతు మాత్రం సూపర్, అవునా? అంతేనా? మంచి గట్టిగా మాట్లాడతాడు. సో ఫస్ట్ టైం మాట్లాడినందుకు కూడా ఫస్ట్ టైం మాట్లాడినందుకు చెప్పండి. మైక్లో చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి మీ అందరికీ కూడా స్వాగతం. ముందుగా ఏదైతే ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన రైతుకి మనం ఎప్పుడు మాట్లాడతాం, మన పార్టీ మాట్లాడే మాటలే, కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల్ని రాజులు చేయాలనేది ముందు నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ దాంట్లో భాగంగానే అనుకోవచ్చు. మాకు సడన్గా మీరు ముందుకు వచ్చి నారాయణపేటలో చేస్తాం అన్నప్పుడు కూడా అసలు ఆపలేదు. ఎందుకంటే ఇట్లాంటి ఐడియాస్ వాళ్ళు వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది. బయట నుంచి ఎవరైనా వచ్చి ఇట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే ఐడియా ఉండొచ్చు, కానీ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, దాన్ని ఎట్లా ఇది చేయాలో తెలియదు. సో ఈ ప్రాసెస్ మొత్తానికి ట్రైనింగ్కి మొత్తం ఖర్చులు చూసుకున్నది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రీసస్టైనబిలిటీ కంపెనీకి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ కంపెనీ. ఇంతకుముందు సుజీవ్ నాయర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు చెత్త గురించి మాట్లాడారు. చెత్త నుంచి ఏం చేయొచ్చు అనేది చాలా మాట్లాడారు. నాకు ఎంత ఆశ్చర్యమైందంటే నేను వెంటనే అడిగాను, మా దగ్గర కూడా మరకల్ దగ్గర ఉన్నారా ఇబ్రాహీంపట్నం వాళ్ళు, మీ గురించే మాట్లాడినా. అయితే ఇట్లుంది మా పరిస్థితి, దాన్ని ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనే ఐడియాలు కూడా తీసుకున్నాను. అంటే ఇబ్బంది కాకుండా మనకి ఎట్లా చేసుకోవచ్చు వెంటనే అనేది కూడా త్వరలో దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది కూడా మీ తరఫున వీ విల్ కమ్ ఫర్ సజెషన్స్ అండ్ విల్ టేక్ యువర్ హెల్ప్ ఆల్సో సార్ ఇన్ దిస్. అండ్ వాట్ ఎవర్ in the future also, whatever CSR also, please come to Narayanpet. We are ready to give you more and more because మా దగ్గర ఉన్న రైతులు కష్టపడే రైతులు ఉన్నారు. ఇంతకుముందు మీరు అందరు అన్నట్టు కూడా కష్టపడే తత్వం ఉంది, చాలా కష్టపడతాం, కానీ అది ఎక్కడి వరకు వెళ్తాయంటే కష్టం వరకే ఆగిపోతుంది, దాన్ని మించిపోతలేము. సో మా దగ్గర ఏంటంటే ముందు నుంచి కూడా మా ప్రాంతం అనేది కూడా కర్ణాటక కొంచెం దగ్గర ఉంటుందని కొంచెం వెనుకబడ్డ ప్రాంతం. ముందు నుంచి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అంటేనే అదే అంటాం ముందు నుంచి. నేను గెలిచినప్పటి నుంచి నేను ఒకటే అన్నా. అదే విధంగా సార్ మిమ్మల్ని కూడా వదలం సార్, రామ్కి ఫౌండేషన్ని కూడా తప్పకుండా మీ నుంచి కూడా హెల్ప్ విల్ కంటిన్యూ టు టేక్ త్రూ అవుట్. అండ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకొచ్చినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ. ఎందుకంటే రైతులందరూ కూడా ఎప్పుడైనా అనుకుంటారు, చాలా పంటల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు కొత్తగా. మన ప్రభుత్వం, మన తుమ్మల నాగేశ్వరరావు గారు స్పెషల్గా ప్రతిసారి అంటుంటారు ఆయిల్ పామ్ గురించి. ఆయిల్ పామ్ అనేది కొత్త రకమైన పంట, దానికి కూడా 4 సంవత్సరాలు ఎలా చేయాలి అనేది. ఆ పంట కూడా మన ప్రాంతంలో మంచికి పండుతుంది కాబట్టి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి అనేది మనం మహబూబ్ నగర్లో ఇంకెక్కువ మంచికి పండుతుంది. సో అది కూడా ఉంది. దాంతోపాటు వరి అనేది మనం చేస్తుంటాం, దాంతోపాటు ఇది కూడా చేస్తుంటే మన రైతులకు ఆదాయం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మంచిగా రాజుల్లాగా ఉండొచ్చు. ఇప్పుడే మాట్లాడుతున్నాను, అక్కడ ఉన్నప్పుడు రైతులందరిని అడిగాను వరికి ఎంత వస్తుందని అడిగినా కదా. 3 నెలలు వరి వేస్తారు, ఆ 3 నెలలు వరి వేసినప్పుడు ఎంత వస్తుంది అంటే 20,000 అని
40,000 అని ఒక ఆయన చెప్తే, ఆ 40,000 అని చెప్తున్నావు, 20,000 ఆదాయం, 40,000 20,000 మేము పెట్టుకుంటాం, 20,000 వస్తుంది. అంతే కదా లెక్క, అంతేనా? కరెక్టేనా చెప్పింది? సో దీని ఏంటంటే ఇది ఇట్లాంటివి ఇంకా చేస్తే ఆదాయం పెరుగుతుంది రైతులకు అనే ఉద్దేశంతో దీనికి కూడా తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ తరఫున కూడా వీ విల్ సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ వే పాసిబుల్ సార్. అండ్ ఆల్సో ఫైనలీ ఒకటే చెప్తా సార్, మీరు కేరళ నుంచి వచ్చిన తెలుగు చాలా బాగా మాట్లాడారు సార్. నాకు ఆ కంటిన్యూస్ ఫ్లో తెలుగు ఏమైందంటే నిన్నటి వరకు ఎగ్జామ్స్ రాసిన కదా సార్, కొంచెం ఇంగ్లీష్ వస్తుంది మధ్యలో. కానీ మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ఏమనుకోరు సార్. కానీ మంచిగా మాట్లాడుతున్నా లేదు, చాలా బెటర్ అయినా కదా సంవత్సరంలో, మంచిగా అయినా లేదా? ఫస్ట్ డే వీళ్ళందరూ ఎట్లా చూసిండంటే, వీళ్ళకి తెలియదు కదా బయట నుంచి వచ్చిన కూడా వాళ్ళు ఫస్ట్ డే ఎట్లా ఇవన్నీ ఉన్నాడు కదా మాకు అన్నట్టు కూడా చూసిండ్రు. కానీ పని అయితే చేస్తున్నా, నాకు వీలైనంత వరకు పని చేస్తున్నా, ఇంకా ఇట్లనే కష్టపడతా. ఇంకా నిన్నటితో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి కంటిన్యూస్గా నారాయణపేటలోనే ఉంటా, ఎక్కువ సమయం మీకే ఇస్తా. తప్పకుండా ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ నుంచి తప్పకుండా జల్ది అయ్యేటట్టు చూద్దాం, తొందరగా అయ్యేటట్టు చూద్దాం. మన ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా జనాల్లోకి తీసుకొని వెళ్ళేటట్టు చూద్దాం. అందరం కలిసి పని చేద్దాం, కలిసి ఉందాం. అంతేనా అమ్మ? అంతేనా కదా? మీరు కొంతమంది వచ్చింది ఎందుకని ఆలోచిస్తున్నా. ఎవరు అన్నలు చెప్పలే, వేరే వాళ్ళు చెప్పలే. మీరు నెక్స్ట్ టైం నుంచి మరికెళ్ళకి వచ్చినప్పుడు మహిళలు ఎక్కువ కనిపించాలన్నా, అంతేనా? కనిపిస్తారా లేదా? కనిపిస్తారా? తప్పకుండా ఇక్కడ నుంచి మీరు కూడా అమ్మ, మీకు ఇప్పుడు ఏదైతే చెప్పినరో మీరందరూ కూడా ఆలోచన చేయండి. ట్రైనింగ్ అనేది కూడా తప్పకుండా అందరు అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ, ఒకటి సక్సెస్ఫుల్ స్టోరీ మీరే వింటే మీరే ఇంట్రెస్ట్తో ముందుకు వస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు వచ్చే రైతులందరూ కూడా ముందుకు రావాలని కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా స్పెషల్ థ్యాంక్ యూ సార్ మీకు, అండ్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ సార్ మీకు స్పెషల్ ట్రైనింగ్ మీరు ఇవ్వబోతున్నారు కాబట్టి తప్పకుండా ఈ 8 నెలలు మా రైతులను మంచిగా చూసుకోవాలని కూడా కోరుకుంటూ, మీ సర్వీసెస్ ఇంకా కూడా వేరే దగ్గర కూడా విల్ స్ప్రెడ్, వేరే మండలాలకి కూడా స్ప్రెడ్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సుజీవ్ గారికి జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాను. సుజీవ్ సార్కి, రామిరెడ్డి సార్కి, ఉదయ్ సార్కి, అండ్ ఇక్కడ వచ్చిన అందరు రైతులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికంటే ముందు ఎవరైతే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా బాగా నేను మర్చిపోయినా ఇది చెప్పడం, ఫిష్ బిర్యానీ కోసం 8 months తర్వాత మేము అందరూ రెడీ. అంతేనా? 6 monthsకేనా? ఓకే, 6 monthsకే అంట వెయిటింగ్ కదా అందరం. నేను ఫిష్ బిర్యానీ తినను, ఫిష్ ఫ్రై తింటా. థ్యాంక్ యూ అందరు కూడా థ్యాంక్ యూ అమ్మా వచ్చినందుకు. ఇది పెట్టాను, సో ఇదేదో జరిగిపోతుంది అనేది అయితే కాదు. సో పర్సనల్గా తీసుకుంటాం. ఇది మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామందికి ఇక్కడ తెలుసు, ఆల్రెడీ ఒక 9-11 జిల్లాల్లో ఇది సక్సెస్ఫుల్ చేశాక మీ దగ్గరకు వచ్చాను నేను. అంటే ఇక్కడ చాలామందికి, అంటే కొంతమంది లాస్ట్ ఒక 1 monthగా మాతో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలామందికి తెలుసు. ముఖ్యంగా మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ ఈ చుట్టుపక్కల కానీ ఏదైతే ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే, ఎంతైనా అక్కడ వాటర్ ఉండదేమో, వాళ్ళు ఎంతవరకు గ్రాప్ చేయగలరు, పనులను పెట్టుకుంటాం మనం చేసుకోవచ్చు అనేవాళ్ళు ఎక్కువ డబ్బులు దీంట్లో చూడలేరు. సో నేను టెక్నాలజీ మీకు టెక్నికల్గా మీ దాంట్లోకి వస్తున్నాను. సో ఇన్నాళ్ళు నేను మీకు చెప్పేది ఏంటంటే అంత గాలిలో చెప్పేవాడిని, ఇప్పుడు మీకు కళ్ళ ఎదురుగానే పెట్టాను. సో ఈ మోడల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యవసాయం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దీంట్లో మనం కొర్రమైను సాగు చేయాలి. సో ఆ చేప కూడా మీ అందరికీ సుపరిచితమే. సో ఆ కొర్రమీను సాగు ఏదైతే మనం చేస్తున్నామో, మీకు కనబడే ఆ షెడ్ లోపల మనం పెట్టిన ట్యాంక్, సో దానిలో మొదటి 4 నెలలు మనం పెంచడం జరుగుతుంది. ఆ మొదటి 4 నెలల్లో 5 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు మీరు పెంచే స్థాయి వరకు మొదటి స్థాయి పంట మనం దాంట్లో చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత 4వ నెల నుంచి ఈ పక్కనున్న చెరువులోకి మనం షిఫ్ట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి,
మనం మొత్తం అంతా దానిలోనూ చేయలేం, మొత్తం అంతా దీనిలోనూ చేయలేం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి దీనికి కొన్ని మనకి మీకు లాస్ ఆఫ్ సీడ్ అంటే చేప పిల్లలు చనిపోవడం కానీ, ఆ చేప పిల్లలు ఏదన్నా పక్షులు చిత్తుకెళ్ళిపోవడం, పాములు తీసుకెళ్ళిపోవడం ఏమైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక చేపకి మొదటి 100 గ్రాముల లోపు స్థాయిలోనే జరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందులో కొరమీను లాంటి చేప ఒక్కసారి కనుక 100 గ్రాములు దాటిందంటే దాన్ని చంపడం ఎవరి వల్ల కాదు. మీ అందరికీ తెలుసు మనం కొరమీను చంపేటప్పుడు ఎంత కష్టపడుతూ ఉంటాము. సో ఒక 100 గ్రాములు దాటిన తర్వాత అది పాముకు కానీ పక్షులకు కానీ దొరకకుండా దాన్ని ఎలా కాపాడుకోవాలని దానికి బాగా బలంగా ఉండే చేప. కాబట్టి మేము ఏం చేసామంటే మొదటి 4 నెలలు ఒక్క చేప పిల్ల కూడా మనకి తెలియకుండా చనిపోకూడదు, ఏదో వచ్చి మనల్ని తినేయకూడదు. సో దాని పరిస్థితుల్లో మనం తీసుకొచ్చిందే ఈ షెడ్ లోపల ఉన్న ట్యాంకు. దాంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు నీటి మార్పిడి అనేది జరిగి తీరాలి. అలాగే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడం దయచేసి, ఇక్కడ ఎవరైతే ఈ పంటను మెయింటైన్ చేస్తున్నారో దయచేసి మనలాగే చేపలని కూడా మనం గుర్తించాలి. ఒకసారే ఎవరైనా చూడాలనుకుంటే వారం మొత్తంలో ఏదో ఒక రోజే కేటాయించండి. ఇది రోడ్డు మీద ఉంది కదా, మన సూర్యమోహన్ రెడ్డి గారు మనకు తెలుసు, చంద్రమోహన్ రెడ్డి గారు మనకు తెలుసు, మనం పేర్లు చెప్పి వెళ్ళే పరిస్థితులు మీరు దయచేసి తీసుకురావద్దు. ఖచ్చితంగా దాని స్పేస్ దానికి ఇవ్వండి. ఇప్పుడు ఇవాళ మనం అందరం వచ్చాం కదా, అది ఖచ్చితంగా రాత్రి దానా తినడానికి చాలా ఆలోచిస్తుంది. సో అది మనలాంటిదే, ఎందుకంటే దాని భయాలు దానికి ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న చేప పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఎట్లయితే రైతులుగా మారాలనుకునే వాళ్ళు ఎప్పుడైతే అవతల వాళ్ళ కష్టం కూడా మీరు అర్థం చేసుకుంటారో ఈ పంటని మీరు చేసేటప్పుడు అదే విధంగా మీరు ఆలోచిస్తారు. సో ఈ 4 నెలలు మీరు పెంచిన తర్వాత ఏదైతే 5వ నెల ఒక 300 గ్రాములు దాటిన చేపలు అన్ని మాక్సిమం 80 to 90% ఎదిగిపోతాయి. వాటన్నిటిని మీరు చెరువులోకి వేస్తారో ఇక్కడి నుంచే మీకు మార్కెటింగ్కి అంటే తర్వాత 4 నెలలు అంటే 5వ నెల నుంచి 8వ నెల వరకు ఈ చెరువులో పెంచడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ చెరువు వల్ల ఉపయోగాలు ఏంటి? చేపకి ఒక సైజు బరువు పెరిగిన తర్వాత దానికి కొంచెం స్పేస్ కావాలి తిరగడానికి. మనం ఆలోచించాల్సింది ఏంటి? అది ఎంత తిరిగితే అంత దానా తినడానికి అది దోహదపడుతుంది. అది ఎంత ఎక్కువ దానా తింటే అంత లావ్ అవుతుంది. అది ఎంత లావ్ అవుతే మీరు అమ్ముకునేటప్పుడు అంత డబ్బులు వస్తాయి. సింపుల్. మీరు ఎప్పుడైతే 15,000 లీటర్ల ట్యాంక్లో నుంచి ఒక 2.5 లక్షల లీటర్ల చెరువులో వేస్తారో ఆ చేపకి ఎక్కడ లేని ఆనందం దొరుకుతుంది. అది పరిగెడతా ఉంటుంది, బాగా తిరుగుతుంది. ఈ తిరిగేది బాగా ఆహారం తీసుకుంటుంది. అలాగే మీరు రెండిట్లో కూడా నీరు మార్చడం అనేది దయచేసి ఆపకూడదు. ఖచ్చితంగా నీటి మార్పిడిని మీరు వ్యవసాయానికి వాడుకోండి. చేపల వ్యర్థాలు, చేపల దానా నుంచి వచ్చే వ్యర్థాల్లో అధిక పోషకాలు మీకు లభ్యం అవడం జరుగుతుంది. ఈ అధిక పోషకాలు మీ వరి సాగులో మీరు వేసే యూరియా బస్తాలని 3 బస్తాల నుంచి 1 బస్తా వరకు తీసుకొచ్చే స్థాయి ఉన్నది. అలాగే దానికి కావాల్సిన మీరు ఏదైతే పొటాషియం కానీ మినరల్స్ కానీ అమినో యాసిడ్స్ ఏదైనా ఎంజైమ్స్ ఇవన్నీ కూడా మన చేపల దానాలో ఉంటాయి. సో దీనిలో ఉండేటప్పుడు చాలా క్రూడ్ ఫామ్ అంటే చాలా చిక్కనైన మీకు ఒక యూరియా బస్తా దొరికినట్టు, అది ఇక్కడ చెరువులకు వచ్చేసరికి కొంచెం డైల్యూట్ అయింది. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండిట్లో వచ్చే నీటిని మన వ్యవసాయ ఆధారితంగా ఎలా మార్చుకోవాలనేది మీరు బాగా ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా ఆ ట్యాంక్లో వచ్చే నీటిని మీరు దయచేసి వరి పొలానికి వాడుకునేటప్పుడు ఈ చెరువులో వాడుకుంటూ దాని నుంచి వచ్చే వాటిని మీరు కొత్త పందాల్లోకి వెళ్ళాలి. దానికి సంబంధించిన నాలెడ్జ్ సెషన్లు ఏం కావాలన్నా మా వాళ్ళు అందిస్తారు. మీరు ఆకుకూరలు పెంచుకోవడం, దుంపలు సంపాదించిన పంటలన్నింటికి మీరు అట్రాక్ట్ అవ్వడం, ఎందుకంటే చౌడు నేలలో కూడా పెరిగే స్థాయి ఈ నీటి వల్ల లభ్యం అవడం జరుగుతుంది. ఈ బయో యూరియా అంటే ఏదైతే మీరు కెమికల్ యూరియా బస్తాలు వాడుతున్నారో దాని ద్వారానే రీప్లేస్ చేసుకుంటూ బయో యూరియా పొటెన్షియల్ని ఆ చేపల వ్యర్థాలు అలాగే చేపల దానా నుంచి వచ్చే వ్యర్థాలు మనకు బాగా ఉపయోగపడతాయి. చేస్తామని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మేమే తీసుకెళ్ళి మీకు డబ్బులు కూడా మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పంటని మీకు తీసుకురాక ముందే 4 సంవత్సరాలుగా వివిధ జిల్లాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఇది రకరకాల పుంతలు తీసుకుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి లోన్ కోసం మనం వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే ఇది మంచి మోడల్ సరే, కానీ దీన్ని అప్రూవ్ చేసిన ఏజెన్సీ ఎవరనేది మిమ్మల్ని అడుగుతారు. దీన్ని అప్రూవ్ చేసిన ఏజెన్సీ పేరు నాబార్డ్. గుర్తుపెట్టుకోండి, నాబార్డ్ అనే ఒక సంస్థ మీ అందరికీ తెలిసిందే. అది నాబార్డ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. వాళ్ళు ఈ యూనిట్ని అప్రూవ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఒక యూనిట్ కాస్ట్ని అప్రూవ్ చేశారో ఆ యూనిట్ కాస్ట్ ద్వారానే మనం బ్యాంక్ లోన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఖచ్చితంగా
బ్యాంక్ లోన్కి ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా మన రాష్ట్రంలో దొరికే స్కీములు అవి వేరే రీతి అయితే మీకు ఖచ్చితంగా వచ్చేది పిఎంఈజీపీ అనే స్కీమ్. ఆ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీ అనేది ఖచ్చితంగా మన అందరి మహిళలకి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరిని అడిగేది కూడా మన ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉన్న మన మహిళలు, మన జిల్లా, మన నారాయణపేట జిల్లాకు ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే 99.5% వితౌట్ ఎనీ డిఫాల్టర్స్ ఉన్న మహిళలు మీ ఇళ్లలో ఉన్నారు. సో ఆ డ్వాక్రా మహిళల ద్వారా మీకు బ్యాంక్ లోన్కి వెళ్ళినట్టయితే మీకు లోన్ కూడా చాలా తొందరగా రావడానికి సులభం అవుతుంది. మీకు సబ్సిడీ అనేది ఎలాగో పిఎంఈజీపీ ద్వారా మీకు లభ్యమవుతుంది కాబట్టి 1,50,000 రూపాయల వరకు దాంట్లో మీకు లభ్యమవుతుంది. ఆ 4,41,000 రూపాయలు మీరు నాబార్డు వాళ్ళు ఏదైతే ఒక యూనిట్ కాస్ట్ అప్రూవ్ చేశారో ఈ టోటల్ యూనిట్ కాస్ట్ రేటు 4,41,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, ఈ 4,41,000 రూపాయల్లో మీకు షెడ్ ఉంది, ట్యాంక్ ఉంది, దాని పక్కనే ఒక పాండ్ కన్స్ట్రక్షన్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పంటకి సరిపడా దాంట్లో ఖర్చు కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ 4,40,000లో అన్నీ ఉన్నాయి. ఆ ఒక పంటకి సరిపడా ఏదైతే ఖర్చు ఉందో అది 1,50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు మీ చేతిలో ఖర్చు అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మీ అందరు చూశారు కదా, ఇది 4 గుంటల స్థలానికి మించి వెళ్ళట్లేదు. మాక్సిమం 4 గుంటలు 2 కలిపితే, అంతకన్నా తక్కువే ఉంది. ఈ 4 గుంటల స్థలంలో మీరు ఖర్చు పెట్టే 4,40,000లో ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఆ షెడ్ కానీ, ఈ చెరువు కానీ, ఆ లోపల ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా మీ ఆస్తులు. కానీ చేప పిల్లలు, చేపల దానాకి ఇది మీరు ప్రతి 4 నెలలు మీరు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి, అంటే 8 నెలల పంట సమయం, మొత్తం పంట సమయం 8 నెలలు, దానిలో 4 నెలలు దాంట్లో పెంచుతున్నారు, 4 నెలలు దీంట్లో పెంచుతున్నారు. సో ఈ 8 నెలలకు సరిపడా 1,50,000 నుంచి 1,60,000 ఏదైతే ఉందో దీనిలో చేప పిల్లలు ఉన్నాయి, చేపల దానా కూడా ఉంది, అంటే మొత్తం పంట కలిపి. సో దీనికి మా ద్వారా, అంటే మా సంస్థ ద్వారా మీరు ఫార్మ్ గేట్ ప్రైస్కి వెళ్ళినా కూడా 240 రూపాయలకి మీరు అమ్ముకున్నా కూడా మీరు 1,60,000 ఖర్చు పెట్టినా 80,000 నుంచి 90,000 తక్కువ కాకుండా మా సంస్థ ద్వారా అమ్ముకుంటేనే మీకు దొరుకుతుంది. అలాగే మా దగ్గర మేము మీకు రూల్స్ పెట్టడానికి మాకు ఎటువంటి షరతులు మేము పెట్టడానికి లేదు. ఎందుకంటే మీరు రైతులుగా లోకల్గా కానీ మహబూబ్ నగర్ రోడ్డు మీద కానీ మీరు ఎక్కడైనా కొర్రమట్లు మేము 400కి అమ్ముకుంటాం, 500కి అమ్ముకుంటాం అన్నప్పుడు మేము మీ మీద అధికారం చెలాయించడానికి కూడా మాకు ఎటువంటి అధికారాలు లేవు. సంస్థ మీకు ఉపయోగపడుతుంది అంటే ఒకేసారి మీరు అమ్ముకునేటుంటే. కానీ కొంతమంది రైతులు ఎవరైతే మన మహబూబ్ నగర్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ పంట కంప్లీట్ చేసిన రైతు ఎవరైతే ఉన్నారో తను టోటల్ క్రాప్ అంతా కూడా కంప్లీట్ చేసి మొత్తం మార్కెటింగ్ కూడా చేయడం జరిగింది. సో దీని పరిధిలో నేను మీకు అంత ఎక్కువ రేట్ నేను మీకు చెప్పట్లేదు. 1,50,000 నుంచి 1,60,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టినా కూడా మాలాంటి సంస్థకి కొర్రమట్టని మీరు 240 రూపాయలకి అమ్మినా కూడా 80,000 అనేది మనకి ఒక ప్రాఫిట్ మార్జిన్ కింద కేవలం 4 గుంటల స్థలంలో రావడం అనేది అది పెద్దదా చిన్నదా అనేది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళే చెప్పాలి. అలా అక్కడి నుంచి ప్రతి 4 నెలలకి ఒక పంట దిగుబడి రావడానికి దీంట్లో ఆస్కారం ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. 4 నెలలు అందులో ఉంటుంది, 4 నెలలు దీంట్లో ఉంటుంది. 5వ నెల మీరు దీంట్లో షిఫ్ట్ చేయగానే మళ్ళీ దాంట్లో మీరు పిల్లేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పంట మార్కెటింగ్కి వెళ్ళిపోతుందో ఆలోగా అక్కడ మీకు 4వ నెలకి మళ్ళీ అక్కడ పంట తయారవుతుంది, మళ్ళీ దాన్ని దీంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. అలా మొదటి పంట మాత్రమే 8 నెలల సమయం, అక్కడి నుంచి ప్రతి 4 నెలలకి ఒక పంట ఉండేలాగా దీన్ని నిర్ణయించడం. 4,40,000 రూపాయలు అని చెప్పాను. అంటే 4 సంవత్సరానికి ఎన్ని పంటలు తీయచ్చు అని చెప్పాను? 3 పంటలు తీయచ్చు. నికరంగా ఎంత ఆదాయం వరకు మనం మిగలచ్చు అని చెప్పాను? 2 లక్షలకి పైగా ఆదాయం మిగలచ్చు. ఒక్క రైతు సరిపోతాడు. సో ఇది మీ బుర్రలోకి వెళ్ళడానికి మేము 4 సంవత్సరాలుగా మాకు రకరకాల రైతులు చెప్పింది అని మళ్ళీ అడుగుతున్నాను. 4 అంటే ఏంటి? 4,40,000 మీరు పెట్టుబడి, 3 అంటే 3 పంటలు, 2 అంటే 2 లక్షల ఆదాయం తక్కువ కాకుండా ఒక రైతు సరిపడా చేసే పని మీ అందరికీ కనబడుతుంది కదా. దీనికి ఎక్కువ మంది పని వాళ్ళు కూడా మనకు అవసరం లేదు. అక్కడ ఒక యూనిట్ ఉంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాం, ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఈ పాండ్ కూడా పెద్దలు తవ్వుకున్నాడు. ఆయన చూసి హ్యాపీగా ఉండి అయిపోయినాక వాడు ఆవిడ ఇచ్చింది. ఆవిడ అడిగారు, అమ్మ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి మాకు చేపలు కూడా పెడతామని. అంటే మా కంపెనీ ఒక సంకల్పం తీసుకుంది, ఈ ఇండియాలో మొత్తం రైతులు వాళ్ళ ఆదాయం పెంచగలగాలి. అదే మా సంకల్పం. అది మీరు పూర్తి చేసి పెట్టాలి. ఎలా? చాలా సింపుల్. 1 ఎకరం వరి పండిస్తున్నారు,
ఒక ఎకరం పండితే 30,000 నుంచి 50,000 దాకా సంవత్సరానికి మీకు ఆదాయం వస్తుంది. అదే ఎకరంలో మీరు కనుక ఈ ఆక్వాకల్చర్ పాండ్ కనుక పెడితే ఉదయ్ సార్ చెప్పినట్టు మీ ఆదాయం 2 లక్షల నుంచి 3-4 కల్లా పెరిగే అవకాశం ఉంది. సో నా విజ్ఞప్తి ఏంటంటే ఈ వచ్చే కొన్ని రోజుల్లో మీరు ట్రైనింగ్ బాగా తీసుకోండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇది మీ ఫీల్డ్లో కొన్ని విషయాలు కరెక్ట్గా టైంగా పాటించాలి. ఉదయ్ సార్ చెప్పినట్టు నీళ్లు పోయడం, 3 నెలలు చిన్న ట్యాంక్లో పెట్టడం, 3 నెలలు పెద్ద ట్యాంక్లో పెట్టడం, దాని తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది. ఒక 8 నెలలు లేదా ఒక సంవత్సరం అయ్యాక ఇక్కడ కూర్చున్న ఎంతోమంది రైతులు వాళ్ళకి ఈ సిస్టమ్ నారాయణపేటలో ఉంటుంది. అది మీ ఆదాయం పెంచిన తర్వాత మాకు చెప్తే మేమందరం వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తాం. మాకేంటంటే మీ ఆదాయం పెంచాలి. సో మీరు వరితో పాటు ఈ ఆక్వాకల్చర్ కూడా చేసుకుంటే మీకు, మీ ఫ్యామిలీ, మీ ఊరు, మీ డిస్ట్రిక్ట్, మన ఇండియా పెరిగిపోతుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సోషల్ సర్వీస్ ఏంటని ఆరా తీశారు. ఇన్ని చేశారంటే ఆమెకున్న నాలెడ్జి, ఆమెకున్నటువంటి బాధ్యత, ఆమెకున్నటువంటి తప్పుల. సో అలాంటి పండుగ ఈరోజు ఇక్కడ మన దగ్గర వచ్చారు. ఆమె సందేశాన్ని మా అందించవలసిందిగా కోరుతున్నాను. మేడం ప్లీజ్. ముందుగా నారాయణపేట్ నియోజకవర్గానికి, అది కూడా మర్కల్ మండలం